గాంధీ గారు రాజభరణాలను రద్దు చేయడమే కాదు, భూస్వాముల దగ్గర జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ఆనాడు ఈ ప్రాంతంలో నిరంకుశ నిజాం సర్కార్కు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం యుద్ధమే చేసిన పేదల కోసం భూ సంస్కరణలు తీసుకొచ్చి భూమి రాజుల దగ్గర ఉన్న, భూస్వాముల దగ్గర ఉన్న ఆ భూములను ప్రభుత్వం గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద లక్షలాది ఎకరాలను దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు పంచిపెట్టి భూమి హక్కును ఈ పేదలకు అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈనాడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం, యుద్ధాలలో భారత ప్రధానమంత్రుల లొంగుబాటును చూస్తున్నాం. కానీ 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో పాకిస్తాన్ను ఓడగొట్టి బంగ్లాదేశ్ను విడగొట్టి అమెరికా ప్రెసిడెంట్ను భారత రాజకీయాలలో మీరు కలగజేసుకోకండి, కలగజేసుకుంటే భారతదేశం ఊరుకోదు అని అమెరికన్ ప్రెసిడెంట్ను హెచ్చరించిన భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈనాటికి ప్రపంచ దేశాలలో ఈ దేశం యొక్క గొప్పతనం, గౌరవం, నాయకత్వ లక్షణాలను చాటి చెప్పిన ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఈ దేశంలో రాజకీయాలలో ఉండే ప్రతి ఒక్కరికి, ఈ యువతరానికి అవసరం ఉన్నది. ఇక మూడో తరం, ఆ తరం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మూడే మూడు పదాలు, ఎన్టీఆర్. ఈ మూడు అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, శ్రీమతి ఇందిరాగాంధీ, అన్న ఎన్టీఆర్ ఈ భారతదేశ జాతి రత్నాలు. ఈ జాతి రత్నాలు ఈ దేశం ఉన్నంతకాలం, మానవుల మనుగడ ఉన్నంతకాలం వారి కీర్తి ప్రతిష్టలు, వారి నిర్ణయాలను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు